అగ్ని పరీక్ష ఆడిషన్స్ దగ్గర నుంచి టాప్ 15 సెలక్షన్ వరకు మొత్తం స్క్రిప్టే అని నాకు అనిపిస్తా ఉంది. ఎందుకు ఏంటనేది ఈ వీడియోలో చాలా క్లియర్‌గా మాట్లాడుకుందాం. 'సుమ' వై 'సుమ'? వై నాట్ 'గాయత్రి'? సో, నిజంగా 'సుమ' గారికి అన్యాయం జరిగింది. 'సుమ' గారి ఎఫర్ట్స్‌ని మినిమమ్ కన్సిడరేషన్‌లోకి తీసుకోలేదు అని ఎంతమందికి అనిపించింది అనేది లైక్ చేయండి. 'అప్జిత్'లో ఈ యాంగిల్ కూడా ఉందా అనేది అనిపించింది. సో, అదేంటనేది కూడా మాట్లాడుకుందాం. అండ్ ఏ కంటెస్టెంట్‌లు వాళ్ళకి కావాలి, వాళ్ళని ఎలా టాప్ 15లోకి పంపించాలి అనేది సో, 'బిగ్ బాస్' టీమ్‌కి గానీ, లేదంటే ఈ అగ్ని పరీక్ష మేనేజ్‌మెంట్‌కి గానీ, అలాగే ఈ జడ్జెస్ ఫేవరెట్స్ ఎవరైతే ఉంటారో కొంతమంది చుట్టాలుండొచ్చు, కొంతమంది ఫ్రెండ్స్ ఉండొచ్చు, కొంతమంది దూరపు చుట్టాలుండొచ్చు, ఎవరైతే ఉంటారో సో, వీళ్ళందరిని ఎలా టాప్ 15లోకి పంపించారు అనేది కూడా ఈ వీడియోలో చాలా క్లియర్‌గా మాట్లాడుకుందాం. అలా ఓటింగ్ లైన్స్ ఓపెన్ అయ్యాయంట. సో, ఏసే వాళ్ళు కూడా ఓట్ వెయ్యండి. డెఫినెట్‌లీ ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఫస్ట్ ఫుటా. స్టార్టింగే ఫుటాని ఎలిమినేట్ చేశారు. నిన్న ఎలా అయితే సో, ఒక ఎలిమినేషన్ జరిగిద్దో అలాగే ఫుటాని ఎలిమినేట్ చేస్తారు. అసలు ఫుటాని ఎందుకు తీసుకున్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఫుటా ఎలా సెలెక్ట్ అయ్యాడు? ఫుటా ఆడిషన్ పంపించాడు. ఆ ఆడిషన్ తెలుగు అంత ప్రాపర్‌గా ఉండదు. నెక్స్ట్ రౌండ్ 1-1 తీసుకో అన్నారు. సో, ఫుటా తెలుగులో మాట్లాడాడా? మాట్లాడలేదు. పోనీ థర్డ్ రౌండ్ గ్రూప్ డిస్కషను. అక్కడ అందరూ తెలుగులో మాట్లాడేవాళ్ళు చాలామంది తెలుగులో మాట్లాడుతుంటారు, అరుస్తుంటారు. సో, వాళ్ళందరిలో ఫుటాని మరి ఎలా సెలెక్ట్ చేశారు? ఫోర్త్ రౌండ్‌లో ఫుటాని ఎలా గ్రీన్ ఇచ్చి హోల్డ్ చేశారు. అండ్ ఫుటాని ఇప్పుడు ఎందుకు నేను ఇదంతా మాట్లాడుతున్నానంటే, సో, ఫుటాని జస్ట్ వాళ్ళు ఒక బ్రాండింగ్ పర్పస్ కోసం ఒక జపాన్ నుంచి గూడా ఒకడొచ్చి మనకి ఆడిషన్ ఇచ్చాడు. ఫుటా బ్రో మీద ఎటువంటి హేట్రేట్ లేదు. బట్ ఫుటా వచ్చి ఇక్కడ ఆడిషన్ ఇచ్చాడని ఒక బ్రాండ్ ప్రమోట్ చేసుకోవడం కోసం అగ్ని పరీక్షని ఇప్పుడు ఫుటాని తీసుకొచ్చారు. సో, ఫుటా తోటి అవసరం అయిపోయింది. ఫుటాని బయటికి పంపించేసారు. బికాస్ ఆఫ్ ఫుటా అన్‌ఫిట్ 'బిగ్ బాస్' హౌస్‌కి. తెలుగు ప్రాపర్‌గా మాట్లాడలేరాయన. అంతో చాలా కష్టమైతది. సెలబ్రిటీగా వచ్చుంటే ఓకే గానీ, ఇట్లా అగ్ని పరీక్ష త్రూ వెళ్తే చాలా కష్టం. ఇప్పుడు నా పాయింట్ ఏంటంటే, ఎవరైతే జడ్జెస్ ఏ కంటెస్టెంట్‌కి అన్యాయం జరగకూడదని చెప్పి చాలా మందిని హోల్డ్‌లో పెట్టారో, టాప్ 15లోకి డైరెక్ట్‌గా పంపించకుండా, వేరే వాళ్ళకి అన్యాయం జరుగుద్దని, ఇప్పుడు ఫుటాని టాప్ 15 సెలక్షన్ క్రైటీరియాలోకి తీసుకొచ్చినప్పుడు, అంటే లైక్ దట్ మీన్స్ ఆ 26 మెంబర్స్‌లో నుంచి ఒక 8 మెంబర్స్‌ని రిజెక్ట్ చేస్తున్న టైంలోనే ఫుటాని రిజెక్ట్ చేసుండుంటే, ఫుటా ప్లేస్‌లో ఇంకొక తెలుగు పర్సన్ ఎవరైనా వచ్చుండేవాళ్ళు కదా! మేబీ ఆ పర్సన్ గేమ్ ఆడుండేవాడు కదా! నిన్న కష్టపడి ఉండేవాడు. సో, ఈరోజు ఫుటా లాంటి పరిస్థితి మేబీ ఆ కంటెస్టెంట్‌కి వచ్చేది కాదేమో కదా! సో, ఇదంతా స్క్రిప్ట్ అని క్లియర్‌గా అర్థమవుతుంది గదా! మరి ఇదెందుకు ఇదంతా డ్రామాలు? హ్మ్. నెక్స్ట్ 'సుమ' ఆ టాస్క్ ఆడినప్పుడు పాపం ఆవిడ చాలా కష్టపడ్డారు 'సుమ.' ఎంత కష్టపడ్డారంటే, ఎంత ఎఫర్ట్స్ పెట్టారంటే ఆవిడ. అండ్ దట్ టూ సో, మాట్లాడుకుందాం అదొచ్చినప్పుడు. అండ్ నెక్స్ట్ కంటెస్టెంట్స్‌ని వీళ్ళు ఎలా పంపిస్తారు తెలుసా? ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్‌గా చెప్తా చూడండి. 'హేమంత్' 'బిందు మాధవ్' గారికి ఏదో రిలేటివ్స్ అని సంథింగ్ బయట టాక్ నడుస్తుంది. దాని జోలికి నేను పోను గానీ, బట్ 'బిందు మాధవ్' గారు చాలా ఫోర్స్‌ఫుల్‌గా 'నవదీప్‌ని' మరి అడిగి, బతిమిలాడి, డిమాండ్ చేసి, కమాండ్ చేసి 'హేమంత్‌ని' ఆ సెలక్షన్ ప్రాసెస్‌లో ఉంచారు. ఇప్పుడు 'హేమంత్‌ని' టాప్ 5లోకి పంపించాలి. సో, 'హేమంత్‌ని' టాప్ 5లోకి పంపించడం ఎలా అని అనుకున్నప్పుడు, ఒక ప్లాన్ ఉంటది. ఒక ప్లాన్డ్‌గా 'హేమంత్‌తో' పాటు 'రోహిత్‌ని' తీసుకొచ్చారు. ఏదైతే ఇట్లా రింగ్ కుట్టించుకోవడానికి ఆ పియర్సింగ్‌కి 'రోహిత్‌ని' తీసుకొచ్చారు. సో, 'రోహిత్' దగ్గరికొచ్చేసరికి ఏంటంటే అప్పటికే 'రోహిత్' ఒక టాస్క్ ఆడాడు. దాంట్లో వర్కౌట్ అవ్వలేదు. ఏదైతే గర్ల్ ఫ్రెండ్ టాస్క్‌లో. సో, 'రోహిత్' రెడీ ఉన్నాడు. ఏదైనా ముక్కుకి గాని, చెవికి గాని, ఎక్కడైనా గాని ఆ రింగ్ కుట్టించుకోవడానికి రెడీ ఉన్నాడనమాట. ఇప్పుడు ఎట్లైనా గాని 'హేమంత్‌ని' పంపించాలి టాప్ 15లోకి. ఒక టాస్క్ గెలిస్తే చాలు. అలాంటప్పుడు ఈ 'భిక్షు యాదవ్' ముక్కెర ఉంటది చూసావా? అలాంటి ముక్కెర పెట్టుకోవాల్సొస్తది అనే క్వెషన్ అడిగారు. ఖచ్చితంగా డిమాండ్ చేశారు. సో, అలాంటప్పుడు డెఫినైట్‌లీ 'రోహిత్' నో అంటారని వాళ్ళకి తెలుసు. మనమే తోపులం అనుకుంటే అక్కడ కూర్చున్న జడ్జెస్ ఇంకెంత తోపులై ఉంటారో చెప్పండి. ఆళ్ళకి తెలీదా? ఎవరు ఎలాగ ఆలోచిస్తుంటారు ఏంటనేది? సో, 'రోహిత్' నో అంటాడని తెలుసు బరాబర్. వాళ్ళకి ఖచ్చితంగా. సో, అప్పుడు సెలెక్ట్ చేసింది 'రోహిత్‌ని' వాళ్ళే. అండ్ సెలెక్ట్ చేసింది 'హేమంత్‌ని' వాళ్ళే. సో, 'హేమంత్' ఖచ్చితంగా కుట్టించుకుంటాడు. 'హేమంత్‌కి' ఇంక నో అనదర్ ఆప్షన్ అక్కడ. బట్ అతను చి చి పెట్టిన ఎఫర్ట్స్‌ని తక్కువ చేయట్లేదు. బట్ సెలక్షన్ ప్రాసెస్ ఎలా జరిగిందనే చెప్తున్నాను. మీకు జస్ట్ ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఇలాంటి ఎగ్జాంపుల్స్ చాలా ఉన్నాయి. అలా అని చెప్పి రోహిత్‌ని వదిలేయరు. రోహిత్‌ని పుష్ చేస్తారు. చాలా గట్టిగా పుష్ చేస్తారు. దానికోసం 2 అడుగులు అభిజిత్ ముందుకు కూడా ఏస్తాడు. రోహిత్‌ని నోటీస్ చేస్తాడు. వాళ్ళకి ఎవరు కావాలనేది చాలా క్లియర్‌గా తెలుసు వాళ్ళకి. సో, వాళ్ళని ఒక్కొక్కళ్ళు పంపించుకుంటూ వచ్చారు అలాగే.
సో స్టార్టింగ్ ఏదైతే స్క్రిప్ట్ జరిగిందో ఫుటాది, అది బరాబర్ స్క్రిప్ట్ కదా! రైట్? స్క్రిప్ట్ అది. సో దాని తర్వాత మిర్చి ఇస్తారు. సో శ్రీముఖి యాక్చువల్లీ శ్రీముఖి కొంచెం ఓవర్ యాక్షన్ చేస్తుంది. రుచితతోటి బిహేవ్ చేసిన బిహేవియర్ ఏదైతే ఉందో అది కరెక్ట్ కాదేమో అని నా ఒపీనియన్. అంత అవసరం లేదేమోనని. ఇదే శ్రీముఖి అదే బిగ్ బాస్‌లో ఉంటే, అదే రుచిత అదే బిగ్ బాస్‌లో అలాగే బిహేవ్ చేసుంటే శ్రీముఖి ఊరుకుంటదా? ఊరుకోదు కదా! అమ్మాయి వర్షన్ అమ్మాయి చెప్పుకుంది. అమ్మాయికున్న ప్రాబ్లమ్ అమ్మాయికి చెప్పుకుంది. సో దానికి అంత ఓవర్ రియాక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు. జస్ట్ ఓకే. అట్లయితే నువ్వు పక్కకెళ్ళిపోమని చాలా సింపుల్‌గా చెప్పొచ్చు. అంత ఓవర్‌గా చెప్పాల్సిన అవసరం లేదని చెప్పి నా స్ట్రాంగ్ ఫీలింగ్. చాలా సింపుల్ థింగ్ అది. చాలా సింపుల్‌గా కూడా డీల్ చేయొచ్చు ఆ ఇష్యూని. సో నీకు ఇష్టం లేదంటున్నావు కదా! సో అలా చెప్పావు కాబట్టి సో మేము ఇది కూడా చెక్ చేస్తాము. ఈ పారామీటర్ కూడా. సో అందుకని వెళ్లి కూర్చో. మేము వేరే వాళ్ళని పిలుచుకుంటాం. యాస్ సింపుల్ యాస్ దట్. అది ఎందుకో శ్రీముఖి కొంచెం ఓవర్ యాక్షన్ చేసిందని అనిపించింది. సో స్టార్టింగ్‌లోనే ఆ పచ్చిమిర్చి ఇచ్చినప్పుడు ఝాన్సీ చాలా ఫాస్ట్‌గా పచ్చిమిర్చి తింటది. ఆఫ్‌కోర్స్ ఆ అమ్మాయి పల్లెటూరులో నుంచి వచ్చిన అమ్మాయి. పెరుగన్నము, ఆ పచ్చిమిర్చి తినడం ఆ అమ్మాయికి అలవాటే. చాలా ఈజీగా తినేస్తది. సో దాని తర్వాత నెక్స్ట్ లెవెల్ పెంచుతారు ఆ డోస్‌ని. అమన్ ఒక్కడే తింటారు రెడ్ హాట్ చిల్లీ. యాక్చువల్లీ ఇక్కడ అమన్ గురించి మాట్లాడుకోవాలి. ఇప్పుడు అమన్ ఏ గేమ్ గెలవలేదు. ఫస్ట్ టాస్క్ ఓడిపోయాడు. దాని తర్వాత టాస్క్ ఓడిపోయాడు అమన్. సో 2 టాస్క్‌లు ఓడిపోయాడు అమన్. బట్ అమన్‌ని తీసుకున్నారు. బట్ అమన్‌ని తీసుకోవడంలో ప్రాబ్లమ్ లేదు. ఎందుకో తెలుసా? అమన్‌లో ఆ ఎంథూసియాజం ఉంది. నేను ఆడాలి, నేను గెలవాలి. ఒక టాస్క్ ఓడిపోయినా గానీ మళ్ళీ ఇంకొక టాస్క్ ఆడాలన్న తపన తనలో ఉంది. ప్రతి టాస్కు ఆడాలి. ఏదైనా చేద్దాం. ఏం కాదు. అండ్ తను జోవియల్‌గా ఉన్నాడు. చాలా నార్మల్‌గా మాట్లాడుతున్నాడు. బాయ్ నెక్స్ట్ డోర్ లాగున్నాడు. సో అమన్‌ని తీసుకోవడంలో తప్పులేదు. అండ్ లైక్ అమన్ ఎలా అనిపించాడంటే కంపేర్ చేస్తే లాస్ట్ సీజన్‌లో షాకీబ్ లాగా. షాకీబ్ కూడా అంతే. ప్రతిదీ ఆడతానంటాడు. ఓడిపోయినా గానీ నెక్స్ట్ టాస్క్ కూడా ఆడతానంటాడు. సో ఆ కైండ్ ఆఫ్ ఎంథూసియాజం ఉండాలి ప్రతి ఒక్కరిలో. సో నాకు అమన్‌ని తీసుకోవడంలో కూడా ప్రాబ్లమ్ లేదనిపించింది. అమన్ ఆ పచ్చిమిర్చి తిన్న తర్వాత నెక్స్ట్ లెవెల్ డోసులు పెంచారనమాట. సో ఎందుకు ఆ డోసులు పెంచారు అంటే సో ఫస్ట్ టాస్క్ ఏదైతే ఆ జోలో చిప్ ఉంటది కదా! సో చాలా కారంగా ఉండే చిప్. సో ఆ చిప్స్ తినాలి. 2 చిప్స్ తినాలి. ఆ చిప్స్ తినిన తర్వాత బెలూన్ బ్లో చేసి పగలగొట్టాల. బుడగలూదాల, బుడగలు పగలగొట్టాల. 25 బుడగలు పగలగొట్టాల. సో దీనికి సెలెక్ట్ అయింది సుమ, సో దీపక్, అమన్, లయ. సో ఇక్కడ లయనేసారు. బేసిక్‌గా లయ వాళ్ళకి అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళకి హేమంత్ సరిపోతాడు. సో లయ అవసరం లేదు. ఈ టాస్క్ లయ గెలుస్తుద్దని చెప్పి ఖచ్చితంగా ఆళ్ళకి నమ్మకం లేదు. ఎందుకంటే ఆ బుగ్గలు 25 బుగ్గలు ఊదాల. ఆ అమ్మాయికున్న పర్సనాలిటీ తోటి ఆ 25 బుగ్గలు ఊదటం అంటే అంత ఈజీ పని కాదు బేసిక్‌గా బుడగలు. కష్టం. సో ఆ అమ్మాయిని ఇక్కడేసారు. ఆ అమ్మాయి ఫెయిల్ అయింది. ఆ అమ్మాయిని లేపేస్తారు. ఆ విషయం వోళ్ళకి కూడా తెలుసు. సో ఒక చాలా జాగ్రత్తగా అంటు కట్టినట్టుగా లేపుతా వస్తారనమాట వాళ్ళు. అక్కడ లేపారు ఆ పిల్లని. అర్థమైపోయిందా? మీరు అర్థం చేసుకోవాలా. సో ఇక్కడ సుమ గారి ఎఫర్ట్స్ మెచ్చుకోవాలి. నెక్స్ట్ లెవెల్ ఎఫర్ట్స్ పెట్టారు సుమ గారు. ఎందుకు అంటే ఆ జోలో చిప్స్ ఏవైతే ఉన్నాయో అవి చాలా స్పైసీ లెవెల్ ఎక్కువుంటది. సో శ్రీముఖి చెప్పినంత స్పైసీ లెవెల్ ఓల్డ్‌లోనే కష్టం అంటే ఈ పాటికి వాళ్ళు చచ్చిపోయేవాళ్ళు. తల పగిలి కళ్ళలో నీళ్లొచ్చి అది వేరే విషయం. మేబీ అంత కాకపోయినా గానీ ఎంతో కొంత స్పైసీ లెవెల్ ఉండే చిప్సే అవి. అవి తిన్నప్పుడు డెఫినైట్‌లీ సో మిగిలిన వాళ్ళతోటి ముగ్గురితోటి కంపేర్ చేసుకుంటే షీ ఈస్ ఎ వెజిటేరియన్. నాకు తెలిసినంత వరకి షీ ఈస్ ఎ వెజిటేరియన్. సో వెజిటేరియన్ అయినప్పుడు 2 జోలో చిప్స్ తినాలని చెప్పారు 'అగ్నిపరీక్ష 2' కాబట్టి. మరి 2 స్పైసీ చిప్స్ తిన్న ఆవిడ, మరి దాని తర్వాత ఫస్ట్ బెలూన్ ఆవిడ పగలగొట్టారు. అండ్ ఆవిడ ఎంత కష్టపడ్డారంటే ఆవిడ కళ్ళలోంచి నీళ్లొస్తా ఉన్నాయి. చాలా కష్టపడ్డారు ఆవిడ. అంటే మిగిలిన వాళ్ళు కష్టపడలేదా అనే కాదు. సో ఈవిడ చాలా ఎఫర్ట్స్ పెట్టారు. అంటే ఓడిపోయినా కూడా ఎఫర్ట్స్ మ్యాటర్ అంటాం గదా! సో దాంట్లో ఈవిడ ఎఫర్ట్స్ నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి. పోటాపోటీగా చేసింది ఈవిడ. ఎవరితోటి? దీపక్ తోటి. దీపక్ పర్సనాలిటీ, ఈవిడ పర్సనాలిటీ చూడండి. సో మరి ఇద్దరు. సో మరి ఇద్దరితోటి ఈవిడ కూడా పోటాపోటీగా వచ్చారు. మధ్యలో గేమ్ పాస్ చేశారు. ఈవిడ కళ్ళకి ఏదో వాటర్ రావటం అంటే ఆ కళ్ళు మండటము. అయినా కూడా ఆవిడ ఎక్కడ గివ్ అప్ ఇవ్వలేదు. అగైన్ రిపీటింగ్ ఆవిడ గివ్ అప్ ఇవ్వలేదండోయ్ ఎక్కడో. సో ఆవిడ గివ్ అప్ ఇవ్వకుండా ఆవిడ లాస్ట్ వరకు చేశారు. అండ్ ఆవిడ పెట్టిన ఎఫర్ట్స్ చూసి నువ్వు టాస్క్ ఫినిష్ చెయ్యి పర్లేదు అని చెప్పింది శ్రీముఖి ఆవిడని. ఆ రేంజ్‌లో ఆవిడ టాస్క్ ఆడింది. అండ్ దీపక్ నెక్స్ట్ లెవెల్ గేమ్ ఆడతాడు. చాలా ఫాస్ట్‌గా ఆడతాడు. అండ్ చిప్స్ తిన్న తర్వాత అటుపక్క అమన్ కూడా ఉంటాడు దీపక్‌కి పోటీ ఇవ్వడానికి. బట్ అమన్ మధ్యలోనే అంత లేదు గానీ, సో దీపక్ మాత్రం నెక్స్ట్ లెవెల్ పెర్ఫార్మన్స్ ఇస్తాడు. అండ్ దీపక్ గెలుస్తాడు టాస్క్. గెలిచిన తర్వాత దీపక్ చెప్పిన మాట చాలా బాగా అనిపించింది. నవదీప్ గారు మీరు నాకు ఒక గ్రీన్ ఇచ్చారు. ఆ గ్రీన్ వేస్ట్ కానివ్వలేదు. టాస్క్ గెలిచాను అని చెప్పి సో నవదీప్‌కి ఆ క్రెడిట్ ఇస్తాడనమాట. సో
సో, నెక్స్ట్ వచ్చేసరికి టాస్క్ పియర్సింగ్. సో, ఇప్పుడు ఆ టాస్క్ పియర్సింగ్ దగ్గర మీరు గమనిస్తే, మీరు ఆలోచిస్తే, సో, నేను ఆల్రెడీ చాలా క్లియర్‌గా చెప్పాను కదా! సో, ఎవరిని పిలుస్తారు, ఎవరిని పిలవకూడదు అన్నది ఒక క్లారిటీగా తెలుసు వాళ్ళకి. సో, ఈ టాస్క్ దగ్గరికొచ్చేసరికి లాస్ట్ టైము అమ్మాయిల్ని పిలిచారు మొత్తాన్ని ఆ హెయిర్ కట్‌కి. సో, ఇప్పుడు అబ్బాయిల్ని పిలవాలి అని చెప్పి ఇప్పుడు అబ్బాయిల్ని పిలిచారు. అబ్బాయిలు మళ్ళీ అగైన్ దీపక్, రోహిత్, అమన్, నెక్స్ట్ వచ్చేసరికి హేమంత్. ఈ నలుగురు వచ్చారు. ఆల్రెడీ దీపక్, అమన్ టాస్క్ ఆడేశారు. సో, ఇంకెవరు మిగిలింది? హేమంత్, రోహిత్. సో, ఒక క్లారిటీ తోటి ఒక టాస్క్ డిజైన్ చేసి హేమంత్‌ని టాప్ 15లో తీసుకెళ్ళి పెట్టారు. చాలా జాగ్రత్తగా పెట్టారు. ఏ మాత్రం డౌట్ రాకుండా క్లియర్‌గా సో, మొత్తం ఎవిడెన్సెస్ అన్నీ చెరిపేసి సో, సీఐడీకి గూడా, సీబీఐకి గూడా దొరకకుండా పెట్టేసారనమాట. ఆ రేంజ్‌లో పెట్టారనమాట. పద్ధతి ఉంటది ఏదైనా గాని. పద్ధతి ఉంటది. మామూలు విషయం కూడా కాదు. సో, వాళ్ళిద్దరున్నప్పుడు ఆ నోస్‌కి, ఇయర్‌కి, ఐబ్రోస్‌కి ఆహ్, రింగ్స్ అనేవి కుట్టించుకోవాల. సో, వాళ్ళిద్దరూ ఆహ్, మోస్ట్‌లీ అందరూ గూడా నోస్ కూడా రాయరు. ఇయర్ గాని, ఐబ్రోస్ గాని రాస్తారు. ఐబ్రోస్ అనేది పెద్ద విచిత్రం గాదు. సో, ఇయర్‌కి కమ్మలు కుట్టించుకోవడం అనేది పెద్ద విచిత్రం గాదు. ఐబ్రోస్‌కి రింగులు పెట్టుకుంటారు కదా! యాక్చువల్‌గా లేడీస్ పెట్టుకుంటారు. బట్ అబ్బాయిలు కూడా కొంతమంది పెట్టుకుంటారు. మోడల్ ఆళ్ళు పెట్టుకుంటారు కదా! సో, ఆళ్ళు పెట్టుకుంటారు. సో, బట్ ఇద్దరు అదే రాసారు. దాని తర్వాత ఇద్దరు నోస్‌కి కూడా ఓకే అంటారు. జడ్జెస్ అడిగిన తర్వాత. సో, అప్పుడు శ్రీముఖి అంటదనమాట సెప్టమ్ రింగ్ అని. సో, సెప్టమ్ రింగ్ అంటే ఏంటని గూగుల్‌లో కొడితే పెద్ద ముక్కెరలాగా ఉంటది. అది మన భిక్షు యాదవ్ ముక్కెర. సో, అలాంటి ముక్కెర ఆబ్వియస్‌లీ రోహిత్ నో అంటాడు. సో, ఆ అబ్బాయి కొంచెం ఆ కైండ్ ఆఫ్ జోన్‌లో అబ్బాయి ఉన్నాడు. సో, కాబట్టి ఆబ్వియస్‌లీ నో అంటాడు. అండ్ హేమంత్ ఖచ్చితంగా యెస్ చెప్తాడు. ఎందుకంటే దానికి ఇంకా ఆప్షన్ లేదు. సో, హేమంత్‌కి ఇదే టాస్క్. సో, ఎందుకంటే ఇది హేమంత్ కోసమే డిసైడ్ చేసిన టాస్క్. సో, ఖచ్చితంగా హేమంత్ ఉండాలి ఖచ్చితంగా దీంట్లో. సో, కాబట్టి హేమంత్ ఓకే అంటాడు. బట్ వాళ్ళు ఆ టాస్క్ అది పెట్టారా? అది పెట్టలేదు మళ్ళీ. ఆ పెద్ద ముక్కెర. చిన్నది పెట్టిచ్చారు. ఇప్పుడు ఆహ్, ఎవరైతే బాగి ఉన్నారో ఆవిడకి హెయిర్ కట్ అంత షార్ట్‌గా చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ ఒప్పుకుంటారో, ఒప్పుకోవా అని అన్నాము. బట్ చిన్నది కాదు కొంచెం పర్లేదు అన్నట్టుగా చేయొచ్చు. ఆవిడకి చేయలేదు మళ్ళీ. మనోడి దగ్గరికొచ్చేసరికి మాత్రం ఆ పెద్ద ముక్కెర కాకుండా సో, చిన్నకి నోస్ రింగ్ పెట్టించుకున్నారు. అది కూడా చాలా కష్టం. ఒక అబ్బాయి అయ్యుండి నోస్‌కి రింగ్ పెట్టించుకోవడం అనేది చాలా కష్టం. దాన్ని పుల్ ఆఫ్ చేయటం కూడా చాలా కష్టం. ఇక్కడ మాత్రం ఈ అబ్బాయిలో ఆ కసి ఉంది. ఆ కసి మాత్రం కనిపించింది. ఎలా అయినా టాప్ 15లోకి వెళ్ళాలి అని. సో, వాళ్ళేదైతే ఒక ప్లాన్ చేసారో మేబీ ఆ అబ్బాయికి తెలిసుండొచ్చు, తెలియకపోయి ఉండొచ్చు. మోస్ట్‌లీ తెలియకుండానే ఉండొచ్చు వాళ్ళ అబ్బాయికి. అండ్ ఆ అబ్బాయి అక్కడ మాత్రం చాలా గట్టిగానే కూర్చున్నాడు పిల్లోడు. ఎందుకంటే 21 ఇయర్స్ అబ్బాయి ఎలా అయినా చెయ్యాలి తపనుంది. సో, దాన్ని ఖచ్చితంగా మనం మెచ్చుకోవాలి దాన్ని మాత్రం. సో, ఆ అబ్బాయి గూడా టాప్ 15లోకెళ్ళాడు. సో, ఆ నోస్ రింగ్ ఏదైతే ఉందో చిన్నది అది కుట్టించుకున్నాడు. కమ్మ గూడా పెట్టించుకున్నాడు చెవికి. సో, అదన్నమాట. హేమంత్ బాగా అనిపించాడు. మంచిగా ఎందుకంటే కేకలు పెట్టి, అరుపులు పెట్టి చేస్తారనుకుంటారు. బట్ అలా కాకుండా చాలా నార్మల్‌గా చేశాడు. నెక్స్ట్ వచ్చేసరికి ఈ టాస్క్‌లో రోహిత్ నువ్వసలు ఎందుకు కామ్‌గా ఎళ్ళిపోయావు. ఇది రోహిత్ ఇలా ఉండాలి. అసలు ఎందుకు నువ్వు కామ్‌గా ఉంటున్నావు? నువ్వు ఆడతావా? అది ఇది అని చెప్పి శ్రీముఖి రోహిత్‌ని రెచ్చగొట్టింది. రోహిత్‌ని పిలిచింది వాళ్ళే. సో, రోహిత్ ఈ టాస్క్ చేయలేదు. బట్ ఇప్పుడు రోహిత్ ఫోకస్‌లోకి రావాలి. ఎలా ఫోకస్‌లోకి రావాలి? రోహిత్‌ని వాళ్ళు అనాలి. అన్న తర్వాత రోహిత్ నిరూపించుకోవాలి. రోహిత్ నిరూపించుకుంటాడా లేదా అనేది మనందరి దృష్టి ఉంటది రోహిత్ మీద డెఫినెట్‌లీ. ఎందుకంటే మనం ఆడిషన్‌లో రోహిత్‌ని చూసినప్పుడు అరే! రోహిత్ ఏంట్రా బాబు ఇలా బిహేవ్ చేస్తున్నాడు. దట్ టూ అభిజిత్ ఉంచాడు రోహిత్‌ని. హోల్డ్‌లో పెట్టాడు అభిజిత్. మరి అభిజిత్ హోల్డ్‌లో పెట్టాడు అన్నప్పుడు అండ్ అభిజిత్ లాగే మాట్లాడుతున్నాడు, ఆలోచిస్తున్నాడు, అలాగే బిహేవ్ చేస్తున్నాడు అని మనకనిపిస్తున్నప్పుడు, మరి ఇప్పుడు రోహిత్‌ని గూడా ఆ రేంజ్‌కి లేపాల బరాబర్. సో, ఇప్పుడు అలా అన్నప్పుడు శ్రీముఖి స్టార్ట్ చేసింది. శ్రీముఖి స్టార్ట్ చేసిన తర్వాత మిగిలిన వాళ్ళందరూ రోహిత్‌ని క్వెషన్ చేశారు. అండ్ రోహిత్ కొంచెం అది కాదు నేను అది నా జోన్‌లో లేదు బరాబర్ చేస్తాను. అది ఇది అని చెప్పి రోహిత్ గట్టిగా మాట్లాడతాడు. చాలా గట్టిగా అదే రోహిత్ కూడా తన సమాధానం తను చెప్తాడు. ఇప్పుడు అందరి కళ్ళు రోహిత్ మీద ఉన్నాయి. ఓకేనా? అందరి కళ్ళు రోహిత్ మీద. ఎందుకంటే ముగ్గురు క్వెషన్ చేశారు. ఆల్‌మోస్ట్ రోస్ట్ చేసినట్టే మాట్లాడారు. జడ్జెస్ ముగ్గురు. సో, కదా! నెక్స్ట్ ఏమైంది? వార్నింగ్ అయిపోయిన తర్వాత టాస్క్. సో, ఇక్కడ టాస్క్ ఏంది? ఇప్పుడు ఆహ్, ఆ కాళ్ళకి కట్టుకొని వాటర్ పౌర్ చేయాలి కదా! సో, కరెంట్ షాక్ ఇచ్చే టాస్క్. సో, ఈ టాస్క్‌కి ప్రియా ఇప్పటిదాకా నేను ఆడలేదు. నన్ను సెలెక్ట్ చేయండి అని చెప్పి ఈవిడనింది. అసలు ఈవిడనెందుకు సెలెక్ట్ చేసారు టాప్ 15 నాకు అర్థం కాలే. సో, ప్రియాని సెలెక్ట్ చేశారు. సో, ప్రియాతో పాటు రుచిత వచ్చింది. రుచిత కూడా ఇప్పటి వరకు ఆడలేదు.
సో అదే ఆ బామ్మ క్యారెక్టర్ వేసిన అమ్మాయి ఎవరైతే ఉన్నారో సో ఆవిడొచ్చారు. వాళ్ళిద్దరూ ఆ టాస్క్ ఆడడానికి రెడీగా ఉన్నారు. సో గాయత్రి వచ్చి కాళ్ళకి కడతా ఉందనమాట. ఆ వెల్క్రో చాలా గట్టిగా టైట్‌గా కడుతుంది. వాళ్ళు గెంతుకుంటూ ఎళ్లి 2 చేతులతో వాటర్ పట్టుకొని గ్లాసుల్లో ఆ ముందున్న టబ్‌లో పోయాలి. బజర్ మోగేలోపు ఎవరు ఫాస్ట్‌గా పోస్తే వాళ్ళు గెలిచినట్టు. ఎండ్ ఆఫ్ ద డే. సో ఇప్పుడు ఈ రుచిత మాట్లాడుతూ అది నాకు కొంచెం అన్‌కంఫర్టబుల్ ఫీల్ అవుతున్నాను. అంత మరీ గట్టిగా కట్టేస్తున్నారు అని ఆవిడ అనింది. ఆవిడకేం తెలుసు అంటే ఈవిడ ఏదో గాయత్రి కడుతుంది. సో గాయత్రి కడుతున్నప్పుడు ఏదో కావాలని నన్ను ఓడించేద్దామని కడుతుందేమో అన్న ఫీల్ ఆవిడలో కూడా ఉండొచ్చు డెఫినెట్‌లీ. అండ్ ఆ అమ్మాయి దాన్ని వేరేలాగా ఎక్స్‌ప్రెస్ చేసింది. నా కాళ్ళకి గట్టిగా అదే కడుతుందని చెప్పి. శ్రీముఖి దాన్ని చాలా నార్మల్‌గా కూడా హ్యాండిల్ చేయొచ్చు. బట్ శ్రీముఖి దాన్ని చాలా గట్టిగా హ్యాండిల్ చేసింది. బికాస్ ఆఫ్ రుచిత అవసరం లేదు వాళ్ళకి. రుచిత అవసరం లేదు. సో, అందుకని రుచితని చాలా గట్టిగా మాట్లాడతారు. రుచితని చాలా గట్టిగా అంటారు వాళ్ళు. వాళ్ళకది క్యాలిక్యులేషన్ ఉంటది వాళ్ళకి బేసిక్‌గా. ఉంటది వాళ్ళకి. సో, ఆ రుచితని వెళ్ళిపో గెట్ ఔట్ ఫ్రమ్ మై మదర్ ల్యాండ్ అంటది శ్రీముఖి. ఆవిడ ఎళ్ళిపోతారు. తర్వాత ఝాన్సీ గారొస్తారు. నిజంగా ఈవిడ ఇది రైతు బిడ్డ ఈ ఇదంతా పక్కన పెడితే డీసెంట్ ఉంటారబ్బా! టూ మచ్ మాట్లాడరు. మాట్లాడితే చాలా నీట్‌గా మాట్లాడతారు. ఆ తెలంగాణ యాస గూడా చాలా మాట్లాడతారు. ఓవర్ తెలంగాణ యాస మాట్లాడరు. చాలా నీట్‌గా ఉంటది. వినడానికి వినసొంపుగా ఉంటది ఈవిడ వాయిస్ మాత్రం నాకు. ఈవిడని చూస్తే ఒక ప్లెజెంట్ వైబ్స్ కలుగుతూ ఉంటాయి. ప్రతిసారి అంతే ఈవిడని చూసిన ప్రతిసారి అలాగే ఉంటది. ఏదో ఒక తెలియని ఒక రిలాక్సేషన్ ఉంటది. అంటే ఆ హర్రీ బరీనెస్ ఉండదు ఈవిడలో. ఇప్పటి వరకైతే. తర్వాత మనం ఏం చేయలేం. ఇప్పటి వరకు అనిపించింది చెప్తున్నానా? సో, ప్రియాతో పాటు నెక్స్ట్ వచ్చేసరికి ఝాన్సీ వచ్చిద్దనమాట. సో, ఝాన్సీ ఇప్పుడే చెప్పేసేయి అది ఇది అంటే, సో, ఇయన్నీ ఆడతా నేను ఇయన్నీ మాకి ఆ ట్రాక్టర్ దున్నే ఆ అమ్మాయికి, పొలంలో దిగి నాట్లేసే అమ్మాయికి ఇలాంటివన్నీ మామూలు విషయాలు. గెంతుకుంటూ దాని తర్వాత నెక్స్ట్ లెవెల్‌కి తీసుకెళ్ళడానికి షాకులకని చెప్పి పెడతారు. ఆళ్ళసలు రియాక్టే అవ్వరే. ఇద్దరు నాయాలు మైండ్ మొద్దు బారిపోయినట్టుంది వాళ్ళకి. లేదా ఫోకస్ అంతా ఆ సీట్ మీదే ఉన్నట్టుంది. ఆ టాప్ 15లోనే. షాకులకి గూడా రియాక్ట్ అవ్వట్ల వాళ్ళు. వీళ్ళకేమంటే ఫుటేజ్ రావట్ల. పాస్ చేసి మరి ఇటు తిరగండి అని చెప్పి ఫుటేజ్ తీసుకున్నారు. సో, ఆళ్ళు ఫుటేజ్ అడుగుతున్నారు కదా! కాసేపు యాక్ట్ చేద్దాం అని చెప్పి యాక్ట్ చేస్తున్నారు. మన ప్రియాంక గారు కొంచెం ఓవర్ యాక్టింగ్ చేశారు. సో, ఝాన్సీ కూడా పర్లేదు. యాక్టింగ్ చేసింది గానీ, బట్ యాక్టింగ్ అంటే మీన్స్ అంటే ఇప్పుడు మళ్ళీ యాక్టింగ్ అంటే నీకు పెడితే తెలుసుద్దిరా కరెంట్ షాకు అది ఇది అని అంటరు. యాక్టింగ్ మీన్స్ అంటే వాళ్ళు ఇట్లా ఫుటేజ్ కోసం అడిగినప్పుడు వాళ్ళిద్దరు చేసిన ఏదైతే షాక్‌కి రియాక్షన్ ఉంటది. సారీ యాక్టింగ్ కాదు. రియాక్షన్ అనుకోండి పోనీ. ఆ రియాక్షన్‌లో ఈవిడ ఓవర్ రియాక్ట్ అయ్యారు. ఈవిడ సెటిల్డ్‌గా రియాక్ట్ అయ్యారు ఝాన్సీ గారు. ఓకేనా? అది నేను చెప్పాలనుకుంది. సో, మొత్తం అయిపోయిన తర్వాత సో, వాళ్ళిద్దరూ వాటర్ టిన్ నింపినప్పుడు ఝాన్సీ గారు సో, 20 పాయింట్స్ నింపుతారు. రుచిత గారు 19 పాయింట్స్ నింపుతారు. సో, ఝాన్సీ గారు టాస్క్ గెలుస్తారు. రుచిత గారు ప్రియాంక గారు టాస్క్ ఓడిపోతారు. నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్. ప్రియాంక గారు టాస్క్ ఓడిపోతారు. ఆ తర్వాత క్లిప్స్ టాస్క్. ఇక్కడయ్యా ఫన్నొచ్చేది. ఇక్కడయ్యా అభిజిత్‌లో ఈ యాంగిల్ కూడా ఉందా అని అనిపించిందయ్యా. ఏంది మన అభిజిత్తేనా? మన అభిజిత్తేనా అని అనిపించాడయ్యా. ఏంటి అభిజిత్తు ఒక కైండ్ ఆఫ్ జోన్‌లో ఉంటాడు. అలాంటి జోకులు కూడా ఏస్తాడా అభిజిత్తు? అభిజిత్ సీరియస్‌గా మాట్లాడినా కూడా అది ఫన్ అయితదా? అనిపించింది. పాజ్ చేసి మరి చాలా సేపు నవ్వా. మాట్లాడాడు యాక్చువల్‌గా రిపీట్ మోడ్‌లో చూసా. ఆ డైలాగ్ యాక్చువల్లీ చాలా బాగుంది. మంచి పంచ్ అది. చాలా మంచి పంచ్. మరి అభిజిత్ అసలు నెక్స్ట్ లెవెల్ అనిపించాడు. 'బిగ్ బాస్ 4'లో ఏమన్నా అభిజిత్ ఫన్ చేసాడా? ఏమో నాకైతే గుర్తు రావట్లా. బట్ ఇక్కడ మాత్రం భలే ఫన్ అనిపించింది ఈ ఒక్క డైలాగ్. సో, ఫస్ట్ జోష్న, గాయత్రి ఇద్దరిని సెలెక్ట్ చేస్తారు. నెక్స్ట్ అభిజిత్ అంటాడు డైలాగు భలే అనిపిస్తది నాకు. అస్సలు నవ్వేస్తది. రోహిత్ ఈ టాస్క్ చేస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. మరి ఆయనేమనుకుంటున్నాడో మరి. అది తెలుసుకోవాలి కదా ఫస్ట్. అది ఇంపార్టెంట్ మనకి. ఆయనేమనుకుంటాడో. అప్పటి వరకు రోహిత్ ఓవర్‌గా అంటే లైక్ నేను ఆడతా అని అడగడు. లైక్ అమల్‌లాగా సైలెంట్‌గా కూర్చొని ఉంటాడు. ఆళ్ళు పిలిస్తే చూద్దాంలే అన్నట్టు చూస్తుంటాడు. అందుకని ఇయన్నీ చూసి ఆ మాట అంటాడు. నేనైతే పగలబడి నవ్వానయ్యా. మామూలుగా కూడా కాదు. ఆ మాట తర్వాత అవునవును. అది అడగాలని చెప్పి నవదీప్ అంటే నేను ఆడతా పోయి ఆడిపో అంటాడు అభిజిత్. అభిజిత్ మాత్రం నిజంగా బ్యాకప్ చేశాడయ్యా రోహిత్‌ని. ఈరోజు ఈ రోహిత్ ఉన్నాడన్నా రో రోహిత్ గురించి ఇంత పాజిటివ్‌గా మనం మాట్లాడుకుంటున్నామన్నా అండ్ రోహిత్ గురించి నెక్స్ట్ అభిజిత్ లోడింగ్ ఇన్ 'బిగ్ బాస్ 10' అని చెప్పి విజే సన్నీ మొన్న షూట్‌కెళ్ళినప్పుడు మాట్లాడాడన్న ఆల్ బికాస్ ఆఫ్ అభిజిత్. ఎందుకంటే హోల్డ్ చేశాడు అతన్ని. అతను మాట్లాడిన మాటలకి
నవదీప్ గానీ, బిందు మాధవ్ గానీ వాళ్ళిద్దరూ రోస్ట్ చేస్తూనే ఉన్నారు. ఏం చేస్తున్నారు రోహిత్ అంటే, రోహిత్ ఏం చేయడు ఆలోచిస్తుంటాడని చెప్పి అంటే మైండ్ గేమ్ మాత్రమే ఆడతాడు అనే ఒక స్టాంప్ ఏయదలుచుకున్న ఒక వ్యక్తి మీద మైండ్ గేమే కాదు నేను టాస్కులు గూడా ఆడగలుగుతాను. దట్టు ఆ టాస్క్‌లో మైండ్ పెట్టి ఆడతాను అని చెప్పాడు రోహిత్. మామూలుగా కూడా కాదు. సావు దెబ్బే అసలు ఇదైతే. క్లిప్పులు తీసుకొని నవదీప్‌కి గుచ్చినట్టు అనిపించదు నాకైతే. ఏమన్నానా? సో, రోహిత్ వస్తాడు. క్లిప్స్ పెట్టుకోవాలి. ఒంటి మీద ఎన్ని క్లిప్స్ పెట్టుకుంటే ఎక్కువగా వాళ్ళు బజర్ కొట్టే టైంకి వాళ్ళు గెలిచినట్టు. సో, గాయత్రి గారు ఆడతారు ఈ గేమ్‌ని. నెక్స్ట్ వచ్చేసరికి జోష్నా రెడ్డి గారు ఆడతారు. కర్నూలు నుంచి వచ్చిన ఆవిడ. రోహిత్ ఆడతారు. వీళ్ళ ముగ్గురు ఆడతారు. సో, వీళ్ళ ముగ్గురు ఆడినప్పుడు గాయత్రి గారు మధ్యలోనే గివ్ అప్ ఇస్తారు. ఇది కూడా గుర్తుపెట్టుకోండి యువర్ ఆనర్ గాయత్రి గారు గివ్ అప్ ఇస్తారు. ఇంతాక ఆవిడ టాస్క్ ఓడిపోతారు. ఎవరు? మన మంచిర్యాల ప్రియాంక గారు. ఇక్కడ గాయత్రి గారు గివ్ అప్ ఇస్తారు. ఇది గుర్తుపెట్టుకోండి. మళ్ళీ మాట్లాడుకుందాం ఈ 2 పాయింట్లు లాస్ట్‌లో. కలిపి మాట్లాడతా. జోష్నా గారు, దాని తర్వాత రోహిత్ వీళ్ళు ఆడతారు. అండ్ రోహిత్ గేమ్ స్టార్ట్ చేసినప్పుడు కాళ్ళకి పెట్టుకుంటాడు. ఇది కదా అసలు గేమ్ అంటే ఒక టాస్క్‌ని ఎంత స్మార్ట్‌గా ఆడాలి అనేది చూపిస్తాడు. ఎందుకు చేతులకు పెట్టుకుంటే చాలా కష్టం ఆ నర్వ్స్ అంతా. సో, కాళ్ళకి బటన్ ఇక్కడ పెట్టుకుంటాడు. కాళ్ళకి దాని మీద గోర్లకు పెట్టుకుంటాడు ఫస్ట్. 10, 10, 20 పెట్టుకుంటాడు. సో, ఇంక అక్కడి నుంచి వీళ్ళందరూ చేతులకు పెట్టుకునేసరికి ఆబ్వియస్‌లీ నొప్పి పుట్టిద్ది. ఒక క్లిప్ చాలా కష్టం. ఊరికనే అట్లా ముక్కుకు పెట్టుకుంటేనే ఇంతక మండింది నాకు. సో, అలా అన్ని క్లిప్స్ పెట్టుకోవడం చాలా కష్టం. ఓకేనా? చాలా క్లిప్స్ పెట్టుకుంటారు. ఇలా అలా అలా పెట్టుకుంటా ఉంటారు. జోష్న 72 క్లిప్స్ పెట్టుకుంటారు. విచ్ ఈస్ నాట్ ఏ సూపర్ అసలు. మామూలు విషయం కూడా కాదు. ఈజీ థింగా. నెక్స్ట్ లెవెల్ అసలు. నెక్స్ట్ రోహిత్ నువ్వెన్ని పెట్టుకున్నావు అని అడిగినప్పుడు బిందు మోర్ దాన్ 100 ఐ థింక్ అంటాడు. సో, 109 క్లిప్స్ పెట్టుకుంటాడు అతను. బాడీ మొత్తం చూడడానికి కూడా బానే ఉన్నాడు. ఫిజిక్ అంతా బానే ఉంది కుర్రాడిది. బిగ్ బాస్‌లో బానే పనికొస్తాడు టాస్క్‌లు గీస్క్‌లు ఆడడానికి. మనోడికి అతను ఇంకొక బాడీ బిల్డర్ ఉన్నాడు కదా! మిథిలేష్‌కి ఆళ్ళిద్దరికి పెట్టాలి ఏదైనా టాస్క్. ఈ అగ్ని పరీక్షలో చూడాలి ఎలా ఉంటదని. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఈ టాస్క్ అయిపోయింది. రోహిత్ గెలుస్తాడు. సో, మామూలు గెలుపు కాదు ఇది రోహిత్‌కి. సో, ఈ ఎపిసోడ్‌లో చాలా గట్టి గెలుపు. అందులో రోహిత్‌ని టార్గెట్ చేసి వచ్చిన తర్వాత గెలుపు. అది చాలా గట్టిగా ఉంటది. జడ్జెస్‌కి తెలుసు ఎవరిని ఎందుకు, ఎక్కడ, ఎప్పుడు, ఎలా లేపాలనేది. నెక్స్ట్ వచ్చేసరికి టాస్క్ ఐస్ ఛాలెంజ్. సో, ఐస్ వాటర్‌లో కూర్చోవాలి. అభిజిత్ వస్తాడు. అగ్ని పరీక్షని కూల్ పరీక్ష చేస్తానంటాడు. సో, ఇద్దరు అమ్మాయిలు అప్పటి వరకు ఛాన్స్ రాని వాళ్ళు అపూర్వ, అగైన్ రుచిత అని పిలుస్తారు. సో, వీళ్ళిద్దరు. ఇప్పుడు ఇక్కడ మళ్ళీ అగైన్ అపూర్వ కావాలి వాళ్ళకి. రుచిత అవసరం లేదు వాళ్ళకి. ఎలా? ఎలా అన్నప్పుడు సో, రుచితని గట్టిగా డిస్టర్బ్ చేయాలి. ఎందుకంటే క్లోజ్ టు 3 మినిట్స్ లెగవాల. క్లోజ్ టు 3 మినిట్స్ లెగవాలన్నప్పుడు రుచితతో మాట్లాడిస్తారు. రుచితని డైవర్ట్ చేస్తారు. రుచితని ఎమోషనలైజ్ చేస్తారు. నేను అరిచినందుకు నువ్వు కోపడ్డావు రుచిత అంటారు. ఇప్పుడు అందరూ అనుకోవచ్చు అదేంట్రా అది అట్లా డైవర్ట్ చేయటము అదంతా వాళ్ళ గేమ్ కదా! వీళ్ళు కౌంట్ చేసుకోవాలి కదా! లోపల టైమింగ్ అంటారు. ఆచార్యదేవ అని చెప్పి ఆవిడ ఇంకా ఎత్తుకుంది. ఎవడు శ్రీముఖి వచ్చి మళ్ళీ అడిగింది. అరిచిన శ్రీముఖియే వచ్చి అడిగింది. దాని తర్వాత ఇంకా ఆవిడ మాట్లాడింది. కంప్లీట్‌గా డిస్టర్బ్ అయింది. అయినా ఈవెన్ దో డిస్టర్బ్ అయినా అవ్వకపోయినా స్టాప్ వాచ్ అభిజిత్ చేతిలో ఉంది కాబట్టి సో, వాళ్ళకే తెలుసుద్ది. అండ్ ఈవిడ ఫస్ట్ లేచింది. ఆవిడ సెకండ్ లేచింది. పోనీ ఆవిడ ఫస్ట్ లేచి, ఈవిడ సెకండ్ లేచినా గూడా నువ్వు 2.5 సెకండ్స్ లేచావు. నువ్వు 3 సెకండ్స్ లేచావంటారు. ఇప్పుడు ఈవిడ ఫస్ట్ లేచింది కాబట్టి నువ్వు 3.14 సెకండ్స్ లేచావు. నువ్వు 3.18 సెకండ్స్ లేచావన్నారు. బికాస్ ఆఫ్ దే వాంట్ అపూర్వ. దే డిడ్ంట్ వాంట్ రుచిత. ఇదన్నమాట సంగతి. అర్థమైందా? వాళ్ళెంత జాగ్రత్తగా ఒక్కొక్క కంటెస్టెంట్‌ని సెలెక్ట్ చేస్తాడు అనేది. నెక్స్ట్ వచ్చేసరికి ఇప్పుడంతా అయిపోయిందనమాట. సో, రుచిత ఓడిపోతది. అపూర్వ గారు గెలుస్తారు. సో, 3 సెకండ్సా? 3 మినిట్సా? ఓకే. 3 మినిట్స్ ఉంటారు. ఆవిడకి ఇలాంటి ఛాలెంజెస్ అంటే ఎప్పుడైనా చేసుంటదా అంటే మేబీ ఐ డోంట్ నో. సో, బట్ ఇద్దరికీ కొంచెం టఫెస్ట్ ఛాలెంజే. ఎందుకంటే ఐస్ వాటర్‌లో 3 నిమిషాలు ఉంటాం. మళ్ళీ నువ్వు ఉంటావారా అని మళ్ళీ నన్నడక్కండి. కష్టమే కొంచెం. ఎందుకంటే ఈవిడ చాలా సాఫ్ట్ స్కిన్ ఉంటది. అమ్మాయి కొంచెం చూడడానికి కొంచెం హార్డ్ ఉన్నా గానీ, ఇద్దరికీ కొంచెం టఫే. బట్ దే వాంట్ అపూర్వ. మనం ఏం చేయలేం దానికి. ఆ తర్వాత సో, శ్రీముఖి రుచితని అడుగుద్ది. ఫోకస్ పెట్టాలి కదమ్మా! ఫోకస్ ఎక్కడ పెట్టావు? అది ఇది అని చెప్పి కొంచెం క్వెషన్ అడుగుద్ది. అదంతా అయిపోద్ది. ఇప్పుడు సెలక్షన్ ప్రాసెస్ స్టార్ట్ అయితదయ్యా. మొత్తం ఈ 12 మందిలో నుంచి 8 మందిని సెలెక్ట్ చేయాలి. ఇప్పుడు ఓన్లీ సెలెక్ట్ చేస్తారో చూద్దాం. ఫస్ట్ బిందు మాధవి ముద్దు బిడ్డ, మన చిన్ని బిడ్డ, మన చంటి బిడ్డ,
హేమంత్ యాదవ్. ఫస్ట్ సెలెక్ట్ చేసింది నవదీప్. మళ్ళీ చూసారా, సిబిసిఐడి వచ్చినా కూడా మీరు పట్టుకోలేరు. బిందు సెలెక్ట్ చేస్తే మళ్ళీ తెలిసిపోద్దని చెప్పి నవదీప్ సెలెక్ట్ చేస్తారు ఫస్ట్ హేమంత్ని. నెక్స్ట్ బిందు అమన్ని సెలెక్ట్ చేస్తుంది. నెక్స్ట్ అభిజిత్ అపూర్వాన్ని సెలెక్ట్ చేస్తారు. లాస్ట్ టాస్క్ ఎవరైతే పెట్టారో అభిజిత్, సో అపూర్వాన్ని సెలెక్ట్ చేస్తారు. దాని తర్వాత మళ్ళీ శ్రీముఖి, కనిపించని నాలుగో సింహమేరా ఈ జడ్జ్, నాలుగో జడ్జ్ అని చెప్పి శ్రీముఖి వచ్చింది. ప్రతి దాంట్లో కూడా శ్రీముఖి ఛాన్స్ తీసుకుంటుంది. ఇట్లే అస్సలు ఒప్పుకోదు, అందరికి సమానంగా ఉండాలంటది ఏదైనా కానీ. సో దీపక్ని సెలెక్ట్ చేస్తుంది శ్రీముఖి వచ్చి, ఈయన టాస్క్ విన్నర్. నెక్స్ట్ వచ్చేసరికి అభిజిత్ మళ్ళీ ప్రియాంకని సెలెక్ట్ చేస్తారు. అభిజిత్ ప్రియాంకని ఎందుకు సెలెక్ట్ చేస్తారో నాకు అర్థం కావట్లా. ఇది కొంచెం సేపు హోల్డ్లో పెడదాం మనం. నెక్స్ట్ వచ్చేసరికి బిందు మాధవి ఝాన్సీని సెలెక్ట్ చేస్తుంది బికాస్ ఆఫ్ షీస్ విన్నర్. ఓకే ఫైన్. నెక్స్ట్ 7th రోహిత్ని సెలెక్ట్ చేస్తారు. ఎవరు? శ్రీముఖి. రుచిత పక్కకి రోహిత్ పక్కకి వెళ్ళొద్ది, రోహిత్ని సెలెక్ట్ చేస్తుంది శ్రీముఖి. ఆబ్వియస్లీ ఓకే ఫైన్, మనోడు టాస్ గెలిచాడు. అండ్ నెక్స్ట్ 8th పొజిషన్ నవదీప్. 4 ఉంటారు, లయ, రుచిత, సారీ 5 ఉంటారు, గాయత్రి, లయ, రుచిత, సుమ, జోష్నారెడ్డి. ఈ 5 ఉంటారు. ఈ 5లో గాయత్రిని సెలెక్ట్ చేస్తారు. ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే 4 టాస్క్లు ఆడారు. 4 టాస్కుల్లో గెలిచింది ఎవరు? దీపక్ గెలిచాడు, అపూర్వ గెలిచింది, హేమంత్ గెలిచాడు, రోహిత్ గెలిచాడు. ఈ 4 స్ట్రైట్ అవే వెళ్ళిపోయారు. లాస్ట్ ఎస్టర్డే ఎలా అయితే ఎపిసోడ్ వెళ్ళారో అలా వెళ్ళిపోయారు. ఇంకా ఈ 4లో ఓడిపోయిన వాళ్ళే ఉన్నారు. అమన్ టాస్క్లో ఓడిపోయాడు, 2 టాస్క్లు ఓడిపోయాడు అమన్. సో దాని తర్వాత ప్రియాంక ఒక టాస్క్ ఓడిపోయింది. నెక్స్ట్ వచ్చేసరికి గాయత్రి టాస్క్ ఓడిపోయింది. హేమంత్, అపూర్వ, దీపక్, ఝాన్సీ, మర్చిపోయా ఝాన్సీ కూడా, సారీ 5 మెంబర్స్ వెళ్ళిపోయారు. ఇంకా 3. ఈ 3 టాస్క్లు ఓడిపోయారు. ఈ 3తో పాటు మిగిలిన ఈ 4 ఎవరైతే ఉన్నారో సెలెక్ట్ కానీ ఈ 4 టాస్క్లు ఓడిపోయారు. సో వీళ్ళల్లో అమన్తో ప్రాబ్లం లేదు. అగైన్ మళ్ళీ చెప్తున్నా, హీఈస్ గుడ్ ఎనఫ్ యాక్చువల్లీ. అమన్ ఓకే. సో దాని తర్వాత ప్రియాంక, గాయత్రి, జోష్న, సుమ, రుచిత, లయ. వీళ్ళల్లో ఇప్పుడు ప్రియాంక, గాయత్రి తోటి మనం సుమని కంపేర్ చేద్దాం. కాసేపు కంపేర్ చేద్దాం తమాషాకి, అట్లా అయిపోయింది కాబట్టి సుమని కంపేర్ చేద్దాం. సుమ దేంట్లో తక్కువ వీళ్ళిద్దరిలో? ఇప్పుడు గాయత్రి క్లిప్స్ పెట్టుకుంది చాలా కష్టం అని అంటే మరి ప్రియాంకని ఆపేసి సుమాని తీసుకోవచ్చు కదా. వాళ్ళు ఏమంటున్నారు, మేము టాస్కులతో పాటు ఆడిషన్స్ కూడా చూసామంటున్నారు. ఎవరైతే ఈ ఆడిషన్స్లో ఉన్నారో, ఇప్పుడు ఎవరైతే సుమాతో కలిపి ఉన్నారో, జోష్నారెడ్డికి 2 గ్రీన్స్ వచ్చాయి, లయాకి 2 గ్రీన్స్ వచ్చాయి, సుమాకి 2 గ్రీన్స్, గాయత్రికి 2 గ్రీన్స్, రుచితకి 2 గ్రీన్స్, ప్రియాంకకి 2 గ్రీన్స్. ఎవ్రీవన్ గాట్ దేర్ 2 గ్రీన్స్. ఎందుకు? వై గాయత్రి అండ్ ప్రియాంక, వై నాట్ సుమా? వాళ్ళిద్దరితో కంపేర్ చేసుకుంటే, ఎందుకంటే 3 టాస్కులు ఓడిపోయారు. 3లో చాలా కష్టంగా ఆడింది, పోటీ ఇచ్చింది. అగైన్ రిపీటింగ్, పోటీ ఇచ్చింది. సరే ఓకే, మరి ప్రియాంక కూడా పోటీ ఇచ్చింది అంటే ఓకే ఫైన్, ప్రియాంక కూడా పోటీ ఇచ్చింది. ప్రియాంకను కూడా సెలెక్ట్ చేశారు. కాసేపు అనుకుందాం. గాయత్రి గివప్ ఇచ్చిందే. అండ్ ఆడిషన్లో కూడా గాయత్రి కంటే సుమ పర్ఫార్మెన్స్ బాగుంది. అమ్మతో కలిపి జోకులు వేసింది, బాగా మాట్లాడింది, నీట్గా ఉంది, చాలా బాగా మాట్లాడింది మంచిగా. ఎందుకు సుమ కాదు? ఆవిడ వెజిటేరియన్ అయి ఉండి టూ మచ్ స్పైస్ లెవెల్ తిని కూడా ఆవిడ 25 బెలూన్స్ బ్లో చేసి పగలగొట్టింది. పక్కన అమన్, తనతో కంపేర్ చేయొచ్చు. సో తను నాన్ వెజ్ కూడా తింటాడు, కొంచెం ఆ స్పైస్ తీసుకోగలుగుతాడు. అమన్ తిన్నాడు కూడా ఆల్రెడీ ఒక మిర్చి. సో అమన్ కూడా చేయలేడు, ఆ రేంజ్లో చేసింది తను. సుమ, వై నాట్ సుమ చెప్పండి? జస్ట్ బికాస్ ఆఫ్ స్క్రిప్టెడ్. అంతా స్క్రిప్టెడ్ మొత్తం, ఎవరికి తెలియదు. సో అందుకని చెప్పి ఈ టాప్ 15 ఇలాగ వచ్చారు. ఇప్పుడు టాప్ 15 వెళ్ళే వాళ్ళని నేను తక్కువ చేయట్లేదు, అవమానించట్లేదు అని మనం ఏం చెప్పట్లేదు. బట్ సెలక్షన్ ప్రాసెస్ ఎలా జరిగింది అంటే ఇలా స్క్రిప్టెడ్ పరంగా జరిగిందనమాట. వాళ్ళకి ఎవరెవరు కావాలి అనేది చాలా జాగ్రత్తగా వాళ్ళు తీసుకెళ్లారు. అండ్ వాళ్ళకి హౌస్లోకి ఎవరు వెళ్తారో కూడా తెలుసు. దెన్నో మనం ఈ బిగ్ బాస్లోనే చూస్తున్నాం అనుకున్నాం. ఇది అన్ఫేర్ ఎలిమినేషన్ ఎవ్రీ వీక్. అగ్ని పరీక్షలో కూడా స్టార్ట్ చేశారు. అగ్ని పరీక్ష నుంచే స్టార్ట్ అయింది అన్ఫేర్ ఎలిమినేషన్లో.
సుమ అనేది ఆవిడని తీసుకోకపోవడం అనేది అగ్ని పరీక్షలో అస్సలు కరెక్ట్ కాదని నా అభిప్రాయం. అండ్ గాయత్రి గారు తీసుకున్నారు. అండ్ గాయత్రి గారు అంత స్పోర్టివ్ కాదు. గాయత్రి గారు అంత మంచిగా టాస్క్ ఆడట్లేదు. అండ్ షీ వాజ్ ఎలిమినేటెడ్ రైట్ నౌ. షీ వాజ్ నాట్ దేర్ ఇన్ అగ్ని పరీక్ష ఎట్ దిస్ మూమెంట్ అక్కడ ఎపిసోడ్లో. సో ఇలాంటి పనికి మాలిన తప్పులన్నీ చేస్తూ ఉంటారు. సో ఇది నా అభిప్రాయం. సో మీ ఒపీనియన్ మీరు కామెంట్ చేయండి. అలాగే వీడియోని లాస్ట్ వరకు ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ డూ లైక్, సబ్స్క్రైబ్. జై హింద్.